యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. యేసుక్రీస్తు వారు చాలా రహస్యాలను ఈ భూమి మీద ఆయన తెలియచేశారు. తండ్రితో ఉన్నటువంటి సంబంధంలో ఒక రహస్యాన్ని ఈరోజు మనం చూద్దాం. 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఒంటరితనం అనేది మంచిది కాదు అని బైబిల్లో ఉంది. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆదాము యొక్క ఒంటరితనాన్ని చూసి ఏమన్నాడు? మంచిది కాదు అన్నాడు. మంచిది కాదు. కాబట్టి తనకొక సహాయాన్ని, తనకొక తోడును ఏర్పాటు చేయాలి అని ఆదాము యొక్క అవసరతను ఆదాము అడగకపోయినా ఆదామును చూసిన దేవుడు ఆదాము కొరకు దాన్ని సిద్ధపరిచాడు. సో ఒంటరితనం అనేది ఎప్పటికీ కూడా బాధాకరం, దుఃఖకరం, ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరం. ఒక పని చేసేటప్పుడు, ఒక కష్టం చేసేటప్పుడు, ఏదైనా ఒక ఆలోచించేటప్పుడు, ఒక ధైర్యకరమైన పని చేసేటప్పుడు అప్పుడు అనిపిస్తుంది మనకెవరైనా తోడుగా ఉంటే బాగుండు, ఒక మాట సలహా ఇస్తే బాగుండు, మన పక్షాన మనకు తోడుగా ఉన్నానని మన ప్రక్కన నిలబడితే బాగుండు. మన భయపడే పరిస్థితుల్లో, అధైర్యకరమైన పరిస్థితుల్లో, నష్టపోయిన పరిస్థితుల్లో, కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో, అధైర్యంతో ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా మనకు తోడుగా ఉంటే ఎంతో బాగుండు అని మన ప్రాణమే మనతో అంటూ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా తోడుగా వచ్చి బాధపడద్దండి, దుఃఖపడద్దు, రోజులన్నీ ఇలా ఉండవు, మీకు ఒక రోజు వస్తుంది, మీకంటూ ఒక మంచి రోజు వస్తుంది, అధైర్యపడద్దు, మీరు ప్రభు తోడుగా ఉన్నాడు, మేము మీకు తోడుగా ఉన్నాం, మేము చేయగలిగిన సహాయం మేము చేస్తాం అని ఎవరైనా ఒక్కరు అలాంటి టైంలో ఒక ధైర్యం, ఒక ఆదరణకరమైన మాట, ఒక సహాయం చేస్తే అది ఎట్లుంటుంది చెప్పండి ఒకసారి. వండుటి వేసవిలో చల్లని నీళ్లు తాగినంత సేద తీరుతుంది. హల్లెలూయా. పార్ట్నర్స్ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఒకరికి ఒకరు సహకారులుగా ఉండాలి. ఒకరి సమస్యని నా సమస్య అని అర్థం చేసుకునేవారుగా ఉండాలి. వారు ఆ సమస్యలో తన వంతు ఏం చేయగలుగుతారో, తన వంతు ఏం సహాయం చేయగలుగుతారో వారు భర్తకు భార్య అయినా, భార్యకు భర్త అయినా ఒక ధైర్యాన్ని ఇచ్చినప్పుడు, ఒక సలహా ఇచ్చినప్పుడు, ఒక ఆలోచన చెప్పినప్పుడు, లేకపోతే ప్రార్థన చేసినప్పుడు తోటి స్పౌస్కి చాలా ధైర్యం కలుగుద్ది. మనిషి కష్టపడుతూ ఉంటే వీళ్ళ విలాసాలు వీళ్ళు చూసుకుంటూ ఆడితో మనకు పనేంటి, సంపాదించి తెచ్చేవాడు ఉన్నాడు అన్నట్టు లేడీస్ ఫీల్ అయితే వాళ్ళ అవసరాలు వాళ్ళు చూసుకుంటారు. కష్టపడడం, ఎద్దులాగా కష్టపడడం నా పని అని మగోళ్ళు అనుకుంటే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. కష్టపడకపోయినా కష్టపడేవానికి, కష్టపడే వ్యక్తికి మీరిచ్చేటువంటి ఒక ప్రోత్సాహకరమైన మాట, మీరిచ్చేటువంటి ఒక ప్రోత్సాహకరమైన ఆలోచన, మీరిచ్చేటువంటి ఒక చిన్న ఆ ధైర్యం ఆ మనిషికి కొండంత ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఆమేన్. కాబట్టి ఎప్పుడు ఇంట్లో ఎందుకు సహకారుల్ని దేవుడిచ్చాడు అని అంటే, భార్యాభర్తల్ని ఎందుకు దేవుడిచ్చాడు అని అంటే, ఒకరెవరైనా ఒకడు పడిపోతే ఇంకొకరు ఏం చేస్తారంట? వాడిని లేవనెత్తుతారట. ప్రసంగి గ్రంథంలో సోలమన్ ఆ మాట చెప్పాడు. ఎవడైనా ఒకడు పడిపోతే వాడిని లేవనెత్తుతారు, ఎవరికైనా ఒక దెబ్బ తగిలితే వాని పక్షంగా విరోధులతో వాళ్ళు పోరాడతారు. మనతో ఉన్నటువంటి తోడు మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళుగా కాదు, మనకి ఇబ్బంది పెట్టే దాంతో పోరాడేవాళ్ళుగా ఉండాలి. ఎప్పుడు తోడు అంటే అది భర్త అయినా, భార్య అయినా, ఒకవేళ ఆత్మ సంబంధమైన స్నేహితులైనా, లేకపోతే మీకున్నటువంటి భౌతిక సంబంధమైన స్నేహితులైనా, ఎవరైనా కూడా మీ ఆపదలో ఏ విధమైనటువంటి సహాయాన్నైనా మీకు అందించి మిమ్మల్ని ముందుకు నడిపించే వాళ్ళు, మీకు వెన్నుతన్నుగా ఉండేవాళ్ళే మీకు నిజమైనటువంటి సపోర్ట్ అవుతారు. కాబట్టి
ఇక్కడ ఒక చక్కని మాటని యేసుప్రభు వారు ఓ మాట చెప్పారు, నేను ఎప్పటికీ ఒంటరిని కాదు, సహాయము లేనివాణ్ణి, ఆదరణ లేనివాణ్ణి, ధైర్యము లేనివాణ్ణి, ముందుకు వెళ్ళలేనివాణ్ణి, చతికిల పడిపోయేవాణ్ణి, సహాయం లేనివాడిగా నేను ఎప్పుడూ ఉండను. కారణం ఏంటంటే నాతో పాటు నా తండ్రి ఉన్నాడు. చెప్పండి, నాతో నా తండ్రి ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు. కాబట్టి నేను ఎన్నటికీ ఒంటరిని కాదు, నేను లేనివాణ్ణి కాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ ధైర్యం మీ జీవితంలో మీకు ఒక ధైర్యాన్ని మీకు కలుగజేస్తుందా? దేవుడు మీతో ఉన్నాడు అనేటువంటిది మీరు ముందుకెళ్ళడానికి ఒక ప్రోత్సాహాన్ని మీకు ఇస్తుందా? దేవుడు మాతో ఉన్నాడు అని చెప్పి దీన్ని సఫలపరుస్తాడు అనే భరోసాని మీకు ఇవ్వగలుగుతుందా? మీలో ఉండటం మాత్రమే కాదు, ఉన్న దేవుడు మీకు ఏమిస్తున్నాడు అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. యేసయ్య చెప్తున్నాడు, నేను ఎన్నటికీ ఒంటరిని కాదు. అమ్మ నాతో ఉన్నా ఉండకపోయినా, తమ్ముళ్ళు నాతో ఉన్నా ఉండకపోయినా, చెల్లెళ్ళు నాతో ఉండకపోయినా, పోయిన ఆదివారం చెప్పాను, దే మిస్ అండర్స్టూడ్ జీసస్. మిమ్మల్ని అందరూ కరెక్ట్గా అర్థం చేసుకోరు. కొన్నిసార్లు మీరు అర్థం కూడా కారు. వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని బట్టి జ్ఞానవంతులు అర్థం కారు. ఒకవేళ అజ్ఞానాన్ని బట్టి జ్ఞానము అర్థం కాదు, జ్ఞానాన్ని బట్టి అజ్ఞానము అర్థం కాదు. ఏది ఏమైనా మీరు మిస్అండర్స్టాండ్ అవుతారు. అలాంటి వాళ్ళు మీతో ఉండకపోయినందుకు యేసు ఏం బాధపడలా. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా తల్లి, నా సహోదరుడు. తల్లి లేనోడేం కాదు, తండ్రి లేనోడేం కాదు, సహోదరులు లేనోడేం కాదు అని వీళ్ళందరూ నా సహోదరులు, నా వాళ్ళే అని చెప్పాడు. ఆమేన్. కాబట్టి ఒక మాట మీతో చెప్తున్నాను, మీరు ఎప్పటికీ ఒంటరి కాదు, మీతో దేవుడు ఉన్నంత వరకు. మీరు ఎప్పటికీ అసమర్థులు కారు, దేవుని శక్తి మీలో ఉన్నంత వరకు. మీరెప్పటికీ లేని వాళ్ళు కాదు, దేవుని ఐశ్వర్యం మీలో ఉన్నంత వరకు. మీరెప్పటికీ బలహీనులు కాదు, దేవుని ఆత్మ మిమ్మల్ని బలపరుచుచున్నంతసేపు. యేసయ్య ఈ చెప్తున్నాడు, నేనెన్నటికీ ఒంటరిని కాదు. మరి దేవుడు ఎప్పుడు ఎట్లుంటాడు నీతో? మరి మాతో ఉన్నది నీతోనే ఎందుకు ఉంటాడు? మాతో రాంది నీతోనే ఎందుకు వస్తాడు? మాకు సహాయం చేసి నీకే ఎప్పుడు ఎందుకు సహాయం చేస్తాడు? అక్కడ ఒక రహస్యం చెప్పాడు. దేవుడు నాతో ఎప్పుడు ఉండడానికి, దేవుడు నాలో ఎప్పుడు ఉండడానికి గల కారణం ఏమిటంటే, ఆయన ఇష్టం వచ్చింది మాత్రమే నేను చేస్తాను. ఆయనకిష్టమైంది మాత్రమే నేను చేస్తున్నాను. కాబట్టి ఆయన ఇష్టమైన దాన్ని చేసే వానిని ఎవరిని ఒంటరిగా ఆయన విడిచిపెట్టడు. ఆయన వారికి తోడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఈ రహస్యాన్ని, ఈ తోడుని మీ జీవితంలో కలిగి, మీ ఎంప్టీనెస్ ఏదైతే ఉందో, మీ అభద్రత ఏదైతే ఉందో దాన్ని రీఫిల్ చేసుకొని ప్రభువుతో మీ జీవితాన్ని, ప్రభువుతో మీ జీవనాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ఈ ప్రసంగం మీతో చేస్తున్నా. చెప్పండి, నేను ఒంటరిని కాను. మళ్ళీ చెప్పాలి, నేను ఒంటరిని కాను, నేను ఒంటరిని కాను. కొన్నిసార్లు మీరు చెప్పింది మీ ఇంట్లో వాళ్ళే వినరు. కొన్నిసార్లు మీ ఆలోచనని మీ వాళ్ళు ఎవరూ తీసుకోరు. కొన్నిసార్లు మిమ్మల్ని ఎవరు లెక్క చేయనట్టుగా ఉంటారు. కానీ నీ దేవుడు నీ స్వరాన్ని ఎప్పుడూ కూడా తోలనాడేవాడు కాదు, తిరస్కరించేవాడు కాదు. ఆయన నీకు తోడుగా ఉన్నవాడు. నీ బాధను ఆయన వింటాడు, నీ కష్టాన్ని ఆయన తీసుకుంటాడు, నీకు సహాయం చేయటానికి ఆయన నీ పక్షాన నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు దేవుని తోడు గురించి నాకెందుకో చెప్పాలనిపించింది. పరిశుద్ధాత్మ దాన్ని ప్రేరేపించాడు. కాబట్టి ఈరోజు ఈ మాట మీతో చెప్తున్నాను. ఎవరితో దేవుడు ఉంటాడు, ఎవరితో దేవుడు వస్తాడు, ఎవరి కార్యాలను ఆయన సఫలపరుస్తాడు, ఎవరి విషయంలో తానున్నాను అని రుజువు చేసుకుంటాడు, ఎవరు లోకం వాళ్ళని చూసినప్పుడు దేవుడు మీతో ఉన్నాడండి అని చెప్పి ఎవరు చెప్పగలుగుతారు? ఒబెదెదోము ఇంటిని చూసినప్పుడు ఒబెదెదోము ఇంటి గురించినటువంటి వార్త
దేశమంతా స్ప్రెడ్ అయిందంట. ఏమని? వీరు యెహోవా చేత ఒబెదెదోము అతని ఇంటివారు అతని సొత్తంతా కూడా తన ఇంట్లో ఉన్న మందసం చేత దేవుని సన్నిధి చేత దీవించబడుతుంది అని ఊరంతా చెప్పుకుంటున్నారంట. మీ గురించి లోకులు ఎప్పుడు చెప్పుకుంటారు? దేవుడు నిజంగా ఆయన దీవించాడండి, దేవుడు నిజంగా వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించాడండి, వాళ్ళు చాలా నీతిగా ఉంటారండి, వాళ్ళు చాలా రోషంగా ఉంటారండి, నిజంగా చర్చికి వెళ్ళేటువంటి మనుషుల యొక్క మాదిరికరమైన జీవితం వాళ్ళలో కనిపిస్తుందండి అని మీ పక్కింటోళ్ళు మీ గురించి చెప్పగలగాలి, మీ బంధువులు మీ గురించి చెప్పగలగాలి, మీ ఇంట్లో వాళ్ళు మీ గురించి చెప్పగలగాలి, మీ కార్యాలే మిమ్మల్ని గురించి చెప్పగల. ఎప్పుడు జరుగుతుంది ఇది అనంటే, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనతో ఉంటే, దేవుడు మనలో ఉంటే ఆ జీవితం ఒక ప్రత్యేక జీవితం. అందరి జీవితాలతో అది పోల్చబడదు. ప్రతి జీవితానికి అది 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 డిఫరెంట్గా ఉంటుంది, అది వ్యత్యాసంగా ఉంటుంది, ఒక గుర్తింపు కలిగినదిగా ఉంటుంది దేవుని తోడు నీకుంటే. హల్లెలూయా. మరి ఒక మాట మీరు నాతో చెప్తే నేను ముందుకెళ్తాను. ఎవరు మీతో ఉండాలనుకుంటున్నారు? డబ్బు నాకుంది అనే తోడా? ప్రతి నెల నాకు 30వ తారీఖుకే జీతం వచ్చేస్తుంది అనే తోడా? నా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి అనే తోడా? నా డిపాజిట్లో డబ్బులున్నాయి అనేటువంటి తోడా? సంపాదించే భర్త నాకున్నాడు, సంపాదించేటువంటి పిల్లలు నాకున్నారు అనేటువంటి ధైర్యమా? ఒక్కసారి చెప్పండి, మీకున్న ధైర్యం మీకు దేవుడు ఇచ్చిందా, మీకు దేవుడు మీతో ఉన్నదా? మరలా అడుగుతున్నాను, మీకున్న ధైర్యం దేవుణ్ణి బట్టి మీ ధైర్యమా, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మీ ధైర్యమా? దేవుణ్ణి బట్టి ఎవరు ధైర్యం తెచ్చుకుంటారో దేవుని వలన జీవితాంతం వాళ్ళు పొందుతూనే ఉంటారు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఎవరు ధైర్యం తెచ్చుకుంటారో వారు కొంతకాలానికి దేవుడిని మిస్ అయిపోతారు. ఒక్కసారి ఈ ఆదివారం ఆత్మీయులుగా ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకేంటి ఉద్యోగం ఉంది, నాకేంటి వ్యాపారం ఉంది, నాకేంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నా పిల్లలు ఉన్నారు, నాకేంటి ఇల్లుంది, నాకేంటి నాకు కావలసినటువంటి భద్రత నాకుంది, నాకేంటి అని ఉందా? నాకేంటి అనే విధంగా చేసిన దేవుణ్ణి బట్టే ఈరోజు నేను నాకేంటి అనగలుగుతున్నాను. నా దేవుడు ఉండగా, నా దేవుడు సిద్ధపరిచిన ఉండగా నాకేంటి అని మీరు చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడే నీతో లేకపోతే కోట్ల డబ్బున్న డబ్బు నీకు ప్రాణాన్ని ఇవ్వలేదు. మందుని డబ్బుతో నువ్వు కొనగలవు కానీ స్వస్థతను డబ్బుతో కొనలేవు. పరుపును డబ్బుతో కొనగలవు కానీ నిద్రని డబ్బుతో కొనలేవు. అండర్స్టాండ్? పరుపును డబ్బుతో కొనగలవు కానీ దాని మీద వచ్చే విశ్రాంతిని నువ్వు కొనలేవు. నీకు సంతోషాన్ని కలుగజేయటానికి టీవీని నువ్వు కొనగలవు కానీ నీ మనసులో వచ్చే ఆనందాన్ని నువ్వు కొనలేవు. నీ జీవితానికి సిద్ధపరిచేవాడు, అనుగ్రహించేవాడు ఆయన నిర్ణయించకపోతే ఏది మన జీవితంలోకి రాదు. ఆయన బ్లెస్ చేయకపోతే ఏది మన జీవితంలో ఉండదు. ఆయన బ్లెస్ చేయకపోతే ఏది మనం అనుభవించలేం. కాబట్టి దేవుని తోడు అన్నాడు. ఒకసారి మన జీవితానికి ఒక ధైర్యాన్ని, మన జీవితానికి ఒక నిరీక్షణని, మనకు ఒక భరోసాని ఇవ్వగలుగుతుంది ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మరి ఈరోజు ఆ దేవుని తోడు మీకు ఉండాలంటే ఒక రహస్యం యేసుప్రభు వారు చెప్పారు. భూమి మీద ఉన్న వాళ్ళు చెప్పిన దానికంటే పరలోకం నుంచి వచ్చిన వాడు చెప్పినటువంటి విషయం చాలా గొప్పగా ఉంటుంది. ఆయన అన్నాడు, ఆయనకి ఇష్టం వచ్చిన దాన్ని నేను చేస్తున్నాను, అందుకే ఆయన నాతో ఉన్నాడు.
మీరు ఇలాంటి తోడు మీ జీవితంలో కావాలంటే మీరు ఈరోజు గుండెల్లో రాసుకోవలసింది ఒకటి, మీ ఇష్టాన్ని మీరు చేస్తే, మనుషులకు ఏది ఇష్టమో అది చేస్తే, మీ కుటుంబానికి ఏది ఇష్టమో అది చేస్తే, నీ మనసేం చెప్తుందో దాన్ని నువ్వు చేస్తే కాదు, దేవునికి ఇష్టమైన దాన్ని నువ్వు చేస్తే దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడట. మరి ఈరోజు ఆయనకి ఇష్టమైన జీవితంలో మీరున్నారా? మీకు ఇష్టమైన జీవితంలో మీరున్నారా? లోకం మెచ్చిన జీవితంలో మీరు ఉండాలనుకుంటున్నారా? లేకపోతే ప్రభు ఇచ్చిన జీవితంలో మీరున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. దేవుడు ఇచ్చిన జీవితంలో దేవుడు ఉంటాడు. దేవుడు ఏ వ్యక్తికి ఉన్నాడో దేవునివన్నీ ఆ వ్యక్తికి ఉంటాయి. ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, ఇఫ్ దెర్ ఇస్ ఎ విజన్, దెర్ విల్ బి ఎ ప్రావిజన్. దేవుని దర్శనం కానీ నీకుంటే దేవుని ప్రావిజన్ కూడా దేవుని దర్శనంలోనే ఉంటుంది. నీ దర్శనంలో నువ్వు ఉంటే దేవుని దర్శన సంబంధమైన ప్రావిజన్ నీకుండదు, నీకు సంబంధించిందే ఉంటుంది. కాబట్టి దేవుని వేర్ దెర్ ఇస్ అ విజన్, దేర్ విల్ బి ఎ ప్రావిజన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రావిజన్ కూడా వారికే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నెక్స్ట్, మరి ఇప్పుడు ఎవరికి ఆయన తోడుగుంటాడంటే ఆయన ఇష్టాన్ని ఆయన చిత్తాన్ని చేసిన వారికి తోడుగా ఉంటాడు. మరి యేసుకి ఎందుకు తోడుగా ఉన్నాడు? యేసుకి మీకు మనకు పెద్ద ఇదేం కాదు. ఆయనకు కూడా తోడుగా ఉన్నాడు అని అనడానికి ఆయన చేసిన కొన్ని పనులు ఉన్నాయి. ఒకరోజు ఆయన బ్యాప్టిజం తీసుకునేటువంటి టైంలో ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఒక పెద్ద స్వరం ఉరుములాగా వినబడింది. బాప్తిసం ఇచ్చు యోహానికి, అక్కడున్న మనుషులకి, యేసుక్రీస్తు వారికి అది స్పష్టంగా వినబడింది. పరిశుద్ధాత్మ పావురాకారంలో యేసుక్రీస్తు వారి మీదికి దిగి వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతమంది బాప్తిసాలు పొందారు, ఎవ్వరికీ ఈ విధంగా దేవుడు స్పందించలేదు. ఈయనకు మాత్రం ఆకాశం నుంచి ఒక స్వరం, పరలోకం నుంచి ఒక పావురం ఈయన మీదకి దిగొచ్చిందే, ఎవరైనా అని చెప్పి అప్పుడు ప్రజలు ఆయన వైపు చూశారు. ఎవరైనా అంటే తండ్రి చిత్తం కోసం, తండ్రి ఏర్పాటు చేసిన ఏర్పాటు కోసం 30 సంవత్సరాలు తండ్రి ఇంట్లో ఉండి తనను తాను ప్రత్యేకించుకొని పరమ తండ్రి పని మీద బయటకు వచ్చిన వాడే, పరమ తండ్రి పని కోసం ప్రతిష్ఠించుకున్నవాడే, పరమ తండ్రి పని కోసం తగ్గించుకున్నవాడే. చెప్పండి ఎవరు? యేసయ్య. ఇప్పుడు ఒక ఛాలెంజ్. జీసస్, నువ్వు బ్యాప్టిజం పొందాలి అంటే నీళ్ళల్లో నువ్వు ముంచబడాలి, ఇది ఖచ్చితం. మరి నాకు బాప్తీసం ఇచ్చే అభిషక్తుడు, నాకు బాప్తీసం ఇచ్చే పెద్దాయన, నాకు బాప్తీసం ఇచ్చే గొప్పోడు భూమి మీద ఎవరున్నారు? గొప్పోడు కాకపోయినా నేను నిర్ణయించిన వాడితో నువ్వేం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి. ప్రభువు మారు మాట్లాడకుండా తనకంటే తక్కువ వాడైన బాప్తిజం ఇచ్చు యోహాను చేతిలో ఆయన తల వంచి ఆయన దగ్గరికి వెళ్ళి బాప్తిజం తీసుకోవడానికి వెళ్తే వెంటనే బాప్తిజం ఇచ్చు యోహాన్ అన్నాడు, నీ చేత నేను బాప్తిజం పొందాల్సి ఉండగా నేను నీకు బాప్తిజం ఇవ్వటమా అన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? నీతి యావత్తు ఈ విధంగా జరగవలసి ఉన్నది కానీ అన్నాడు. ఇక్కడ మనకు కనబడేది ఏమిటంటే ఒబీడియన్స్. చెప్పండి ఏమిటి? ఆత్మీయుడు అనే హోదా తనకున్న, దేవుని కుమారుడు అనే హోదా తనకున్న, గొప్పవాడు అనే హోదా తనకున్న, తనను తాను తగ్గించుకొని ఎంతవరకు తగ్గించుకోవాలో తగ్గింపుని ప్రజలందరి ఎదుట బ్యాప్టిజం ద్వారా రుజువు చేశాడు గనుక ఆయన తండ్రి చేత ఆయన ఏమయ్యాడు? అభినందించబడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఒక మాట చెప్తున్నాను, డూ యూ నో దేవుడు ఎవరితో ఉంటాడో మీకు తెలుసా? గర్విష్ఠులతో కాదు, అహంకారులతో కాదు, విధేయత కలిగిన వారు. చెప్పండి నాతో ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి. వాక్యానికి విధేయత కలిగిన వారికి, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించే వారికి,
దేవుని యొక్క అభిషేకానికి విధేయత చూపించే వారికి, దేవుని ధర్మ విధికి విధేయత చూపించే వారు ఎవరుంటారో దే ఆర్ వర్ది టు రిసీవ్ గాడ్స్ ప్రెజెన్స్ విత్ దెమ్. యేసుక్రీస్తు ఎవ్వడికి విధేయత చూపించాల్సిన అవసరం లేదు. ఆయన కంటే గొప్పోడు భూమి మీద ఎవ్వరు లేరు. యేసుక్రీస్తు తల వంచింది ఎక్కడ లేదు, ఒక తండ్రి దగ్గర తప్ప. ఆయన తండ్రితో కూడా సమానమై ఉన్నవాడు కాబట్టి ఇద్దరు ఏకమై ఉండే. ఇట్లాంటి వాడు ఈ రోజున ఒక తల దించుకొని, ఒక సామాన్యులు వచ్చి బాప్తీసాలు పొందుతూ ఉంటే ఒక దొంగోడు వస్తాడు, ఒక పోలీసు వాడు వస్తాడు, ఒక ఆర్మీ వాడు వస్తాడు, ఇంకో మోసగాడు వస్తాడు, ఇంకొకటి ఎవడో వస్తాడు, వీళ్ళల్లో పాటు ఈయన కూడా చేరుతుంటే నేనేంటి, నాకీ లైన్ ఏంటి, నేనేంటి, నాకీ ఈ డిస్రెస్పెక్ట్ ఏంటి అని ఆయన చూడలేదు. కానీ వాళ్ళందరితో కలిసి ఆయన వెళ్ళి విధేయత చూపాడు గనుకనే ఫాదర్ అప్రిషియేటెడ్ హిమ్ అండ్ స్పోక్ టు హిమ్, హీస్ మై బిలవర్డ్ సన్. ఫస్ట్ మాట, ఎవరితో దేవుడు ఉంటాడు, ఎవరికి దేవుడు సహాయం చేస్తాడు? గర్విష్ఠులకు కాదు. దేవుని మాటకు, దేవుని పద్ధతికి లోబడని వారికి కాదు. దేవుని నియమ నిబంధనలకు ధిక్కరించే వారితో దేవుడు ఉండడు. అవసరమైతే గర్విష్ఠుల గర్వాన్ని ఆయన ఏం చేస్తాడంట? అణిచివేస్తాడట. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచివేస్తాడు. ఆయన గర్వాన్ని అణచగా నిలవగలిగిన వాడెవ్వడు లేడు. 128 దేశాల్ని పరిపాలించిన కింగ్ నెబుకద్నెజర్, బాబిలోనియన్ ఎంపైర్, ఒకరోజు సింహాసనం మీద నుండి ప్యాలెస్ మీదకి వచ్చి ఒక్కసారి తన సువిశాలమైన దేశాన్ని, ఆ కన్స్ట్రక్షన్స్ అన్నిటినీ చూసుకొని, తన వైభవాన్ని చూసుకొని, ఇదంతా నా భుజబలంతో కదా జయించాను, నా జ్ఞానంతో కదా మెయింటైన్ చేస్తున్నాను, నేను కదా దీని అంతటిని స్థాపించిన వాణ్ణి అని చెప్పి తనలో తాను చాలా ఘనపరుచుకున్నాడంట. పైనుంచి దేవుడు చూశాడు, ఆయనకి నేర్పించాడు. రాజులకు రాజు ఒక ఆయన ఉన్నాడని, ప్రభువులకు ప్రభు ఒక ఆయన ఉన్నాడని, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టకపోతే నిన్నెవ్వడు కుర్చీ మీద కూర్చోబెట్టడని, ఆయనే ఒకవేళ నేను దింపేయాలనుకుంటే ఎవ్వడు కూడా దాన్ని ఆపలేడని 7 సంవత్సరాలు జంతువులాగా మారి, గడ్డి తిని, ఎండకు ఎండి, వర్షానికి తడిసి, మంచుకు తడిసిన తర్వాత ఒక జంతువులాగా మారిపోయిన తర్వాత అర్థమైంది తనకి. అప్పుడు అంటున్నాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రాజులను వారి వారి స్థానాల్లో నిలబెట్టువాడు, రాజులకు రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆధిపత్యానికి, ఆయన ప్రభుత్వానికి ఎవ్వడు అతీతుడు కాదు. కాబట్టి ఈరోజు ఏముంది అనేది కాదు, ఈరోజు నాతో ఎవరున్నారు అనేది ఇంపార్టెంట్ అని అప్పుడు తెలుసుకున్నాడు. స్పష్టంగా చెప్తున్నాను, ఆర్ యు ఒబీడియంట్ టు గాడ్స్ వర్డ్? దేవుని పిల్లలుగా, దేవుని మందిరానికి వచ్చి ఆయన వాక్యానికి లోబడేవారుగా, చదివేవారుగా, వినేవారుగా, గౌరవించేవారుగా మీరు దేవుని వాక్యానికి లోబడుతున్నారా? ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్ టు గాడ్స్ వర్డ్, గాడ్ విల్ బీ విత్ యూ ఫర్ షూర్. ఇంకెవ్వరు నీ కోసం, నీ దేవుడు ఉండాలని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్ టు గాడ్స్ వర్డ్, ఆత్మ నీతో చెప్తున్న మాటకు నువ్వు ధిక్కరించకుండా, సాకులు చెప్పకుండా, క్యాలిక్యులేషన్స్ వేసుకోకుండా నువ్వు దేవుని మాటకు లోబడితే యు ఆర్ ఒబీడియంట్ పర్సన్. దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీతోనే కొనసాగుతాడు. ఒకవేళ దేవుడు నీతో ఉండకపోతే ఉండేది ఎవరు? చెప్పండి ఒకసారి. ఇంట్లో వెలుగు లేదు, ఉండేదేంటి? పచ్చదనం ఉండదు, ఏముంటుంది? చీకటి ఉంటుంది. గుడ్ ఆర్ బ్యాడ్, గాడ్ ఆర్ ఈవిల్, దేవుడు నీతో లేకపోతే ఉండేది ఈవిల్. కాబట్టి ఫస్ట్ వర్డ్లో చెప్తున్నాను, ఎవరితో దేవుని యొక్క తోడు వారికి ఉంటుంది అంటే పీపుల్ హూ ఒబెయిడ్ గాడ్.
హంబుల్ దెమ్సెల్వ్స్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞకు, దేవుని వాక్యానికి విధేయత చూపేవారు. ఒకసారి నాతో చెప్పండి, మరి మీరు విధేయత చూపేవారా కాదా? లోబడేవారా, ధిక్కరించేవారా? అనుకూలమైన దాన్ని చేసి కాస్త కష్టమైన దాన్ని పక్కన పడేసేవాళ్ళ కాదా? చెప్పాలి. సౌండ్ లేదు, హల్లెలూయా కూడా రావట్లేదు. దేవుని సన్నిధి మీతో ఉండాలంటే, దేవుని సన్నిధి ఉన్న ఇంటిలాగా, ఒబెదెదోం ఇంటిలాగా మీ ఇంటిని గూర్చిన వార్త ఊరికి వినబడాలంటే, మీ బంధువులు మీ గురించి చెప్పుకోవాలంటే దేవుడు మీతో ఉండాలి. యేసు విధేయత ఎలాంటి విధేయత అంటే, అదేంటి పాస్టర్ గారు, నీళ్లలో బాప్తీసం తీసుకోవడం, యోహాన్తో బాప్తీసం తీసుకోవడం పెద్ద విధేయత? అదేమన్నా ఆశ్చర్యకరమైన విషయమా? మరీ ఎంతగా చెప్తున్నారు మీరు అని ఒకవేళ ధర్మ సందేహం రావచ్చు. ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు యేసుప్రభు. దేవుడు చెప్పాడు, అయ్యా నీళ్ళల్లో ముంచబడ్డావు, నీళ్ళల్లో డిప్ చేస్తుంటే తల వంచి శిరస్సు వంచి నీళ్ళల్లో మునిగావు, ఇప్పుడు నువ్వు మరణంలో మునగాలి. ఎక్కడ మునగాలి? మరణంలో మునగాలి. మరణంలో మునగాలి. నీళ్ళల్లో మునిగినోడు ఒకసారి గబక్కని కాసేపటికి లేస్తాడు, కానీ మరణంలో మునిగినోడు ఇంతవరకు ఎవ్వడు లేవలా. ప్లీజ్ లిజన్. రైట్ ఫ్రమ్ యాడమ్, హేబేలు దగ్గర నుండి, మరణములో మునిగిన వాడు దగ్గర నుండి మునగటం తప్ప ఇంతవరకు దాని నుంచి లేచినోడెవడు లేడు. మరి మనుషులందరి కోసం, మనుషులందరి మరణాన్ని నువ్వు టేస్ట్ చేయటం కోసం, విల్ యూ టేక్ డిప్ ఇంటూ ద డెత్? ఆర్ యూ? ఏమన్నాడు యేసుప్రభు? ఏమన్నాడు యేసుప్రభు? నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు. నేను భూమి మీద ఉండాలని కోరుకుంటాను, లేదా మహిమలో సింహాసనంలో ఉండాలని కోరుకుంటాను. ఆ మరణంలోకి వెళ్ళాలని, ఆ మరణ పాశంలోకి వెళ్ళాలని, పాతాళంలోకి వెళ్ళాలని, దయ్యాలున్న స్థలంలోకి వెళ్ళాలని, విడిచిపెట్టబడిన వాళ్ళు ఉన్నటువంటి పాతాళంలోకి నేను వెళ్ళాలని నేను అనుకోవటం లేదు. ఎవరు వెళ్ళాలని చెప్పి అనుకోరు. కానీ బట్ గాడ్ సెడ్, కెన్ యూ, విల్ యూ? జీసస్ సెడ్ ఎస్. ఒకవేళ లేపకపోతే, ఒకవేళ లేపకపోతే ఎంతమంది భక్తులు లోనకెళ్ళి ఇంకా బయటికి రాలేదు? ఎంతమంది భక్తులు ఇంకా లోనకెళ్ళి బయటికి రాలేదు? బట్ యేసు నమ్మకం ఏంటో తెలుసా? లేపుతాడా లేపడా, లేపగలడా లేపలేడా, ఇప్పుడు వరకు జరిగిందా లేదా, అప్రస్తుతం. ఆయన చిత్తాన్ని నేను చేస్తున్నాను కాబట్టి ఆయన ఎప్పటికీ నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఎక్కడా చెప్పాలి? ఎక్కడా? పాతాళంలో కూడా. చెప్పండి, ఎక్కడా? పాతాళంలో కూడా. పరలోకంలోనే కాదు, భూలోకంలోనే కాదు, పాతాళ లోకంలో కూడా నన్ను ఆయన విడిచి. ఇదండి ధైర్యం. నువ్వు దైవ చిత్తములో ఉంటే, దైవ చిత్తాన్ని చేస్తుంటే నీ గుండె ఇంత ధైర్యంగా ఉంటుంది, నీ గుండె ఇంత బలంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని ఇష్టాన్ని చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ స్థితికి వెళ్ళినా సరే, దేవుడు మిమ్మల్ని అక్కడి నుండి ఏం చేస్తాడు? బయటికి తీసుకొస్తాడు. నన్ను బయటికి తెస్తాడనండి. పాతాళం లాంటి పరిస్థితులు కావచ్చు, పాతాళం లాంటి కష్టాలు కావచ్చు, పాతాళం లాంటి అనారోగ్యాలు కావచ్చు, పాతాళం లాంటి సమస్యలు కావచ్చు, ఎట్లాంటి క్లిష్ట కష్ట పరిస్థితులైనా, ఇఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, దేవుని సన్నిధి కానీ నీతో ఉంటే, అక్కడ నుండి కూడా దీన్ని ఏం చేస్తుంది? తీసుకొస్తుంది.
యేసుక్రీస్తు పాతాళానికి వెళ్ళి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడా? ప్రభువా, నేను మూడో దినం లేపుతానన్నావు, లేపుతావా? లేకపోతే నన్ను మాత్రం ఖచ్చితంగా లేపాలి. ఇక్కడ అంతా చూస్తే అంత దయ్యాలు భూతాలు, ఈడెవడో సచ్చినోడి సన్నాడు, నల్లగా ఉన్నాడు, పళ్ళు తెరిసి ఉన్నాడు. అసలు ఆయన లోనకి ఎంటర్ అవ్వటమే ఏం చేస్తున్నాడంట ఆయన? ఫస్ట్ ఒక ఛాంబర్ దగ్గరికి వెళ్ళాడు. రకరకాల ఛాంబర్స్ కదా. పాతాళంలోనే పరదైసు వేరు, పాతాళం వేరు. పాతాళంలో నరకానికి పోయే వాళ్ళు ఉంటారు, పరదైసులో ఈ హాఫ్ పార్ట్లో పాత నిబంధన పరిశుద్ధులు ఉంటారు. యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చినోడు అమ్మ పాన్లే కనీసం దరిద్రుల దగ్గర లేను, ఇక్కడన్నా ఉన్నాను అనుకోలే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? పాతాళంలో. ఆ పాతాళంలో కూడా ఓల్డ్ ఉన్నారు అక్కడ, చాలా ఓల్డ్. ఎవరాళ్ళు? బహు రెబిలియస్ క్యాండిడేట్స్. ఏ రిబిలియస్ క్యాండిడేట్స్? 100 సంవత్సరాలు షిప్ కడుతున్నా కూడా ఈడుకు పెద్ద వాడంట, వీళ్ళ కొడుకులు బతుకుతారంట, మేమందరం చచ్చిపోతామంట అని చెప్పి 100 సంవత్సరాలు సువార్త ప్రకటించినా మారన్నటువంటి కఠినమైన బ్యాచ్ ఒకటి ఉంది అక్కడ. ఈ బ్యాచ్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళంగానే ఖాళీగా ఏమి ఉండలేదు. ఆయన లోనకి వెళ్ళడమే అబ్రహాం పలకరించాడు, సాయి నమస్కారం అని ఉంటాడు. ఆ తర్వాత మోషే నమస్కారం కొట్టి ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ నమస్కారాలు కొట్టి ఉంటారు. ఓకే రైట్, మీతో కాదు, మీ దగ్గరికి మళ్ళీ వస్తే అసలు పని ఉంది, ఆగండి, మళ్ళీ టైం అయిపోతుంది అని గబగబా ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దేవుడు లేపుతాడా లేపడా ఏంటి మన పరిస్థితి అనేది లేదు. ఆయన వెళ్ళి జలప్రలయంలో చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఏం చేశాడంటే ఆయన స్వార్థ ఇక్కడ పైన ప్రకటిస్తానే ఉన్నాడు, లోనకి వెళ్ళి ప్రకటిస్తా. వాళ్ళు ఏమని ఉంటారు? బాబు నువ్వు చెప్తాకేదో వచ్చావు కానీ వినటానికి బాగానే ఉంది, కానీ అక్కడ 100 సంవత్సరాలు చెప్పినా వినలేదు మేము, ఇప్పుడు కూడా వినకపోతే మా గతి బస్టాండ్ కాదు, అసలు బస్టాండ్ కాదు, మామూలు స్టాండే లేదు మాకు ఇక్కడ, కాబట్టి మేము వింటాం. కానీ ఒక విషయం, మా హీరో నిమ్రోదు వీడికంటే గొప్పడు భూమి మీద మా కాలంలో ఎవడు లేడు. ఆడి కాళ్ళు చేతులు కట్టేసి అవతల పెట్టాడు. నీకులాగా లెగుతాడు, వీడు అంత తేల్చేస్తున్నాడు, ఏంటో ఆడి సంగతి చూస్తా, నేను ఏమనుకున్నారని కాళ్ళు చేతులు పైకెట్టి ఆడి మీదకి వెళ్ళాడు. ఆడు ఎరగొట్టి పక్కన పడేశాడు అయ్యా. ఆ తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు, ఎవడాడు ఎక్కడ ఉన్నది అని చెప్పి కత్తించుకొచ్చాడు. ఆడి కత్తితో నాణ్య పొడి తీసుకెళ్ళి పడేశాడు అయ్యా పక్కన. మరి నువ్వేమో పెద్ద హీరో లాగా వచ్చావు, మరి నువ్వేం చేస్తావో అంటున్నారు వాళ్ళు. యేసుప్రభు వెనకాల ఇంకోటి వచ్చి ఉంటాడు, వెనక ఎవడాడు? నాకు ఒక చెవి పని చేస్తుంది, ఇంకో చెవి పని చేయదు. మీరు కరెక్ట్గా చెప్పాలి. సిలువు ప్రక్కన చెప్పేదినో, మేమిద్దరం ఇక్కడే చచ్చాం, నా ప్రక్కన చచ్చినోడు మీతో ఉన్నాడు చూడు. నేను పరదేశికి ఎందుకు వచ్చాను తెలుసా? నేను పుణ్యాలు చేసి కాదు, ఈయన ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని క్షమించమని నేను అడిగిన దానికి ఇప్పుడే రిజల్ట్, ఒక్క రోజులోనే రిజల్ట్ ఇచ్చాడు. అక్కడ ఉండాలి చూడండి, ఇక్కడ ఉన్నా ఈయన మీరు నమ్ముకుంటే మీరు ఇక్కడ ఉండరు, ఈయన చెప్తున్నట్టుగా పైన పరదేశికి మీరు వెళ్తారు. గ్యారంటీ నేనే, ప్రూఫ్ నాదే అని ఆడి చెప్తుంటే అట్లాగా సరే ముందు ఆయన ఏదో చేయని చూద్దాం అన్నారు. చూడటం కాదు, ముందు మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. 3 రోజులు స్వార్థ ప్రకటించాడంట. అక్కడ ఎంతమంది ప్రకటించి ఉంటాడు? ఎంతమంది ఉంటారు లోన? ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తుకి ఎన్ని సంవత్సరాలు? ఏంటండి, ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు దాదాపుగా 4000 సంవత్సరాలకు సచ్చిన వాళ్ళందరికీ ఆయన సువార్త ఎంతమంది ఉంటారు? ఎన్ని కోట్ల మంది ఉండుంటారు? ఆయన సువార్త ప్రకటించిన తర్వాత ఆయన ఇంకా ప్రకటిస్తూనే ఉన్నాడు. వీళ్ళు ఏం జరుగుద్దా అనుకుంటున్నాడు. ఈయన పాతాళాన్ని గురించి కానీ, పాతాళలోక ద్వారాన్ని గురించి కానీ, ఆడెవడో పెద్ద బాస్ అక్కడ ఉన్నాడంట, ఆడు అందరిని ఎరగదీసి కంపలో పెట్టేస్తాడంట అనేటువంటిది అస్సలు ఈయనకి సంబంధమే. ఈయన పని ఈయన చేస్తూ ఉన్నాడు. టైం అయిపోతుంది, అక్కడ తెల్లవారుజామున లేచిపోవాలి. ఇక సూర్యుడు ఉదయించక ముందే నీతి సూర్యుడు బయటికి అక్కడి నుంచి వచ్చేయాలి. అక్కడ టైమింగ్ సెట్ అయిపోయింది. ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. అక్కడ పైన డమార్ మంది పైన ఏంటా డమాల్? వీనికి పైకి వచ్చారు, ఇంకా లోనే ఉండాలి కాసేపు. పాతాళ లోక ద్వారాలు ఏమైనా చెప్పండి, పగిలిపోయినాయి.
ఎవ్వరు పగలగొట్టకుండా పాతాళ లోకత్వాలు ఎట్ట పగిలిపోయినాయి. ఎవ్వరు కూడా బయటికి వెళ్ళనీయకుండా బంధించి ఉంచిన పాతాళ లోకం పగిలిపోయేసరికి మొత్తం అందరూ వీళ్ళు ఏం చేస్తున్నారంట, దేవర్ అవుట్. ఆయన మరణాన్ని తన కాళ్ళ కింద చితుకు తొక్కి చెరగా పట్టుకొని ఆయన వేడుకగా పైకి, ఆయన రావటమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ పట్టుకొని బయటికి వచ్చాడు. ఎందుకంటే మళ్ళీ పాతాళానికి మళ్ళీ రాడు ఆయన. ఇదే లాస్ట్ విజిట్ ఇది. కాబట్టి భూలోకానికి మళ్ళీ వస్తాడు. ఇంకో విజిట్ ఇక్కడికి ఉంది కాబట్టి, పాతాళానికి రాడు కాబట్టి ఇక్కడ మొత్తాన్ని ఎత్తేయాలని చెప్పి ఆ 3 రోజులు అగ్రెసివ్గా సువార్త ప్రకటించాడు. వాడు తలుపులు పగలగొట్టాడు, కాళ్ళు ఎరగొట్టి పక్కన పడేసి మొత్తాన్ని అందరినీ బయటికి తీసుకొచ్చాడు. వీళ్ళు సమాధుల్లోంచి బయటకు వచ్చారంట. వీళ్ళు సమాధులు తెరవబడ్డం, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకు వాళ్ళకి వాళ్ళ మామ, వాళ్ళ తాత, వాళ్ళ బాబాయ్, వాళ్ళ అరే నేను తాత నువ్వెట్ట బయటకు వచ్చావు, యేసు ప్రభు బయటికి తీశాడు. చచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఏం చేశారంట, వీళ్ళందరినీ పట్టి పైకి తీసుకెళ్ళాడు. ఒకసారి స్తోత్రం చెప్తారా? ఇంకోసారి స్తోత్రం చెప్తారా? ఒక్కసారి చెప్పండి. భూమి మీద అంటే ఏదో ఉన్నాడు, సముద్రం మీద ఒకవేళ లేకపోతే ఈత వేసుకున్నా బయటకు వచ్చేస్తాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడున్నది? అక్కడ కూడా ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. చెప్పండి ఒకసారి, మీ దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడా? మీ దేవుడు మిమ్మల్ని వదిలిపెడతాడా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీతో ఉండి మీ పక్షాన చేయాల్సిన దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేర్చి తీరుతాడు. ఆయనకు మహిమ కలుగును గాక, ఆయనకు మహిమ కలుగును గాక. నాట్ ఓన్లీ డిప్పింగ్ ఇన్ టు ద వాటర్, ఆయన మరణములో కూడా నువ్వు బాప్తిజం తీసుకోవాలయ్యా అంటే ఆయన మరణములోనికి కూడా బ్యాప్టిజం తీసుకొని ఇక్కడ నీళ్ళలోంచి లేచినట్లే 3వ దినాన మరణాన్ని గెలిచి 3వ దినాన్ని తిరిగి లేచాడు. లేపిన వాడెవరో? తనను ఒంటరిగా ఉండనివ్వకుండా తన సన్నిధిని తోడుగా ఇచ్చిన దేవుడు. ఆయనకొక్కడికే కాదు, అది నీకు కూడా సాధ్యం, నాకు కూడా సాధ్యం. తండ్రి చిత్తాన్ని నేను చేస్తున్నాను కనుక, ఆయన ఇష్టమును నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక నేను ఎప్పటికీ ఒంటరిని కాను. కాబట్టి మరి మీరు దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళైతే, దేవుని ఇష్టాన్ని అనుసరించే వాళ్ళైతే, మీ పక్షాన కూడా యేసు పక్షాన రుజువు చేసిన కార్యాన్ని మీ పక్షాన కూడా రుజువు చేయటానికి గాడ్ హీ ఈస్ స్టిల్ రెడీ. ఆమేన్. సెకండ్ స్టెప్, ఇంకెవరికి తోడుగా ఉంటాడు? ఇంకెవరికి తోడుగా ఉంటాడు? ఒకటి, విధేయత చూపిన వారికి, ఆ విధేయత కూడా అట్మోస్ట్ విధేయత చూపిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. రెండవది, గాడ్ కేమ్ టు మోసెస్. నిర్గమాకాండం 3వ అధ్యాయం 11వ వచనం, మీ తర్వాత చూసుకోండి. మోషే దగ్గరకు వచ్చి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల్ని 450 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వాళ్ళని నేను విడిపిస్తాను అని ప్రామిస్ చేశాను. నా ప్రామిస్ని నెరవేర్చడానికి ఒక మనిషి కావాలి, నువ్వు రా అన్నాడు. నా ప్రామిస్ని నెరవేర్చడానికి, నా చిత్తాన్ని నెరవేర్చడానికి, నా ఆలోచన నెరవేర్చడానికి, నా పిల్లలకు నేను చేయాల్సిన మేలు చేయడానికి నాకు ఒకడు కావాలి, నువ్వు రా అన్నాడు. బాబు, నువ్వు రాంగ్ ప్లేస్కి వచ్చినట్టు. అసలు ఐగుప్తు నుంచి మనం పారిపోయి వచ్చాం. అక్కడ మన పేర్లు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, తర్వాత బస్ స్టాండ్లో ఉన్నాయి. అక్కడ పేపర్లో చేసిన కనబడితే కాల్చివేతని అరెస్ట్ వారెంట్ కూడా మాకు, సూసైడ్ ఆర్డర్స్ కూడా మాకున్నాయి. కాబట్టి రాంగ్ ప్లేస్కి వచ్చావయ్యా. కాదు, ఎవడైతే నేను చంపుతారో అన్నాడో వాడిని గజగజలాడించేటట్టు చేస్తానయ్యా, నువ్వు రావాలరా, నువ్వు కావాలరా అన్నాడు. మోషేకి ఫరో అంటే భయం, ఐగుప్తు అంటే భయం, సైన్యం అంటే భయం. అక్కడ ఈయన లిస్ట్ అంతా పెట్టుంది, ఎప్పుడు కనబడతారు సంపాదో పడేస్తారు ఈయన్ని. కానీ దేవుని తోడు ఏం చేసింది తెలుసా? ఆయనంటే ఎవరిని చూసి భయపడుతున్నాడో అక్కడికి తీసుకెళ్ళింది. ఏమండి, ఒకసారి నా వైపు చూడండి జాగ్రత్తగా. మీకు ఎవరంటే భయం? మీకు ఏమంటే భయం? సతీష్ గారు, మీకు ఏమంటే భయం? మీ భార్య అని చెప్పద్దు.
మీరు ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నారో దేవుని స్టైల్ ఏంటంటే దాని ముందుకే మిమ్మల్ని తీసుకెళ్తాం దేవుని స్టైల్. మళ్ళా చెప్తున్నా, మీరు దేన్ని బట్టి భయపడతారో, ఏ పరిస్థితిని బట్టి భయపడతారో, ఎవరిని బట్టి భయపడతారో దాని ముందుకే నిన్ను తీసుకొని వెళ్ళి నిన్ను చూసి అది భయపడేటట్టుగా చెయ్యటం గాడ్స్ వే ఆఫ్ స్టైల్. ఫరోన్ చూస్తే మోషేకి దడ, ఎందుకంటే ఆలోని చంపేశాను, బ్రతకలేక పారిపోయేశాడు. ఇప్పుడు దేవుడు మోషేని తీసుకెళ్తే ఫరోకు దడ. ఏంటి దడ? ఓరే బాబు వస్తున్నాడు, వీడు వచ్చాడంటే కప్పలు తెస్తాడో తెలీదు, మిడతలు తెస్తాడో తెలీదు, చీకటి తెస్తాడో తెలీదు, వడగళ్ళు తెస్తాడో తెలీదు, రక్తం అంటాడు, ఇది అంటాడు, అదో ఈ నోట్లోంచి ఏమొస్తే అది మన చెయ్యి పనిచేసే లోపల నోట్లోంచి పనిచేసేస్తుంది. బాబో వస్త్రాన్ని తారు. రాజుగారి దగ్గరికి అపాయింట్మెంట్ ఉండాలి. మోషే వచ్చిందే అపాయింట్మెంట్ రాజుకి. ఎవడు తలుపులు వేయటానికి వీల్లేదు, తలుపులు తీయాలి ముందు, లేదా గేట్ పైన ఆడే ముందు నమస్కారం సార్ అంటాడు. ఆడికి లేని పడిపోవడం, ఆడికి భయం ఏమొస్తుందో నెత్తి మీద. కానీ ఏమన్నా ఎక్స్ట్రాలు చేశారా? ఊరికే పేలుతో నింపబడండి అని అన్నాడు అంతే ఒకసారి. దేంతో? పేలుతో. తల నిండా పేలే, దువ్వి నిండా పేలు, ఒళ్ళు నిండా పేలు, గోకుడే గోకుడు. రాణికి రాజు గోకేది, రాజుకు రాణి గోకేది, పేలు మాత్రం పోవు. ఇల్లంతా గోకుడే, ఇల్లంతా దేశమంతా గోకుడు. అబ్బా జనాలు గగ్గోలు పెట్ట, బాబో ముందా మోషేని ఏం చేయి, గోకుడితో చచ్చిపోతున్నాం. పెద్ద యుద్ధం చేసింది ఏమి లేదు, గోకుడు యుద్ధం ఇది. కత్తి తిప్పింది ఏమి లేదు, కత్తి తిప్పిన దాఖలా లేదు, కానీ పంపించేయి అనే పరిస్థితి. నీ దేవుడు ఎట్ట పనిచేస్తాడో తెలుసా? అసలు నువ్వు ఊహించని విధంగా పనిచేస్తాడు. సరే మోషే నేను పంపించేస్తా, దయచేసి ఆ పేలు సంగతి ఏంటి ఒక్కసారి చూడు. ప్రభువా అని దేవుని వైపుకి తిరిగి పేలు అంటున్నా ఆయన. ఎక్కడున్న పేలు అక్కడే చచ్చిపోయినాయి. మరేంటి? ఎప్పుడు? రేపు మళ్ళీ రేపు సాయంత్రం చెప్తా అన్నాడు. సరే వస్తాను మళ్ళీ. రేపు సాయంత్రం వచ్చాడు. ఇంకొద్దిగా ఆలోచించాలంట. సరే ఆలోచించే లోపు ఇంకోటి వదులుతానులే చెప్పి కప్పలు వదిలాడు. ఏం వదిలాడు? అసలు కప్పను చూస్తేనే చిరాకు మనకి. అఫ్కోర్స్ చైనా వాళ్ళకి దాని దారి వేరే. వాళ్ళు చైనా వాళ్ళు అయితే దేవునికి ఆశీర్వాదం, ప్రభుకు స్తోత్రం, పట్టకుండా మన ఇంట్లోకి వస్తున్నాయని చెప్పి కాల్చుకుని తినేసేవాళ్ళు. ఎక్కడ చూసిన కప్పలు, ఎక్కడ చూసిన కప్పలు, ఎక్కడ చూసిన కప్పలు, జేబులో కప్పలు, నోట్లో కప్పలు, తల మీద కప్పలు. అబ్బా చిరాకు. మోషే ఫరోన్ చూస్తే భయం, సైన్యాన్ని చూస్తే భయం. మోషేని చూస్తే దేశం, రాజు, సైన్యం భయపడేటట్టు మార్చాడు. కారణం ఏంటో తెలుసా? నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఈరోజు ఎందుకో ఈ మాట నేను చెప్తున్నాను. ప్రభు మీకు తోడుగా ఉండునుగాక, మీతో నడుచునుగాక, మీ పక్షాన కార్యాలను సఫలపరచునుగాక. ఆయన చిత్తాన్ని మీరు చేస్తూ ఉండగా ఆయన కార్యాన్ని మీ పక్షాన దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దట్స్ ఆల్. సముద్రాలు ఆయన ముందు నిలబడలా, నదులు ఆయన ముందు నిలబడలా, ఎడారి ఆయన ముందు నిలబడలా, శత్రు దేశాలు ఆయన ముందు నిలబడి. దేవుడు ఒక్క ప్రామిస్, మై ప్రజెన్స్ విల్ గో విత్ యూ అన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అన్నాడు. ఆ తోడే అల్టిమేట్ విజయాన్ని ఆయనకి ఇచ్చింది. ఈయనకి కత్తి తిప్పటం వచ్చు, కర్ర తిప్పటం వచ్చు, విలువిద్యలు వచ్చు, యుద్ధ నేర్పరి, ఇవేవి ఆయనకు పనిచేయలేదు. ఓన్లీ ఒకటే పోస్చర్, ఒకటే దాన్ని ఏమంటారు, ఒకటే స్టైల్. ఆయనకొకటే దాని ఆ యొక్క భంగిమ ఒకటే తెలుసు. ఏమిటది? 2 చేతులు ఆయన వైపుకి ఎత్తడం. 2 చేతులు ఆయన వైపుకి ఎత్తి, లార్డ్ నాతో ఉంటానన్నావు, నా ప్రజలతో ఉంటానన్నావు, నా సమస్యకు సహాయంగా ఉంటానన్నావు, చేతులు ఎత్తడమే. దట్స్ ఆల్. ఆయన చేతులు ఎత్తాడంటే పరలోకం కిందకు వచ్చేసేది. శత్రువు ఎలాంటి సమస్య అయినా కనుమరుగైపోయేది. ఆయన చిత్తమును నేను చేస్తున్నాను, నేను ఎన్నటికీ ఒంటరిని కాదు. దేవుడు చెప్పాడు, టేక్ మై వర్క్,
నా పని తీసుకో, నా సేవ చెయ్యి, నా ప్రజలు విడిపించే పని చెయ్యి. ఆ మాటకు విధేయత చూపాడు. అంతే, దేవుని తోడు ఆయనకి ఉంది. హల్లెలూయా. నెంబర్ 3, 3వ సెక్షన్. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. మోషే చనిపోయాడు. యెహోషువ దగ్గరికి దేవుని స్వరం వచ్చింది. యెహోషువ, 40 సంవత్సరాల్లో ఎప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడాల. ఎప్పుడు యెహోషువతో నాతో దేవుడు మాట్లాడట్లేదు, ఆయనతోనే మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు అనుకున్నా దేవుడు ఆయనతో ఆయన టైం వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ టైంలో నువ్వు నిలబడాలి, నీ టైంలో నువ్వు మాట్లాడాలి, నీ టైంలో నువ్వు దేవుని కోసం పనిచేయాలి. నీ టైం కాని టైంలో నీ మాట కాని మాటను కానీ నువ్వు చేస్తే నీకొచ్చేది అవమానం తప్ప ఏమీ రాదు. నీకు రావాల్సింది రాదు, చెయ్యకూడదని నువ్వు చేస్తావు. ఫర్ 40 years జాషువా వాజ్ సో సైలెంట్. ఒక గుర్తింపు లేదు, గౌరవం లేదు. మోషేకి ఒక సహకారిగా ఉన్నాడంతే. మోషే కొడుకులు కూడా మోషేకి సహాయం చేసేందుకు ఎక్కడ లేదు బైబిల్లో. కానీ యెహోషువ మాత్రం మోషేని అంటి పెట్టుకుని ఉన్నాడు. మోషే ఎప్పుడు చనిపోయాడో, ద వాయిస్ ఆఫ్ గాడ్ కేమ్ టు జాషువా అండ్ సెడ్, జాషువా, నేను మోషేకి ఎట్లా తోడుగా ఉన్నానో నీకు తోడుగా ఉంటాను. మోషే ఇక్కడి వరకు తీసుకొచ్చాడు, కాదేషు బర్నియా వరకు. నువ్వు యోర్దాను దాటి కనాను దేశాన్ని వీళ్ళ హస్తగతం చెయ్యి. 2 చేతులెత్తి దండం పెట్టాడు. అయ్యా, అంతటి స్పిరిచువల్ జైంట్నే 3 చెరువులు నీళ్ళు దాగిచ్చారు వీళ్ళు. నేనంటే ఒక్కడ గౌరవం లేదు, నేనంటే ఒక్కడ మాటిండు. నువ్వే పక్క సరే మోషనే లెక్క చేయలేదు, నువ్వెక్కడ అంటారు నన్ను. ప్రభువా, నా మాటకి ఏం గౌరవం ఉంది, నాకేం గుర్తింపు ఉంది, వీళ్ళు అసలు నా మాట వినరు ప్రభువా, దయచేసి నన్ను వదిలేసే అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, యెహోషువా, నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు తోడుగా ఉండే మాట వాస్తవమే, కానీ నీ తోడు ఎట్లుంటుందంటే, ఎవరిని గూర్చి మాట వినరు అనుకుంటున్నావో నీ నోట్లోంచి మాట వస్తే వాళ్ళకి భయపడి ఆ మాటకు లోబడేటట్టుగా నేను చేస్తా. నిన్ను వాళ్ళ ముందు హెచ్చిస్తా. నిన్ను ఒక్క మాట మాట్లాడడానికి భయపడిపోయేటట్టు చేస్తా. ఏంటి ప్రభు అంటే ఏంటి? ఎట్లా చేసాడు తెలుసా? యెహోషువ ఒక మాట మాట్లాడాడు. ఏమని? సూర్యుడా, నువ్వు గిబియోన్లోనే ఆగు. చంద్రుడా, అయ్యాలోనే ఆగు. మేము శత్రువులను నాశనం చేసి మా యుద్ధంలో అయిపోయింది అని అంతవరకు కదలబాగో అన్నాడు. ఎన్ని గంటలు? 12 గంటలు. ఎంత? 12 hours. సూర్యుడు కదలలేదు, చంద్రుడు కదలలేదంట. అయి కాదు, మంద కదలలా ముందు, కింద మంద కదలలేదు. కింద ఎంటైర్ ఇశ్రాయేలు ప్రజలు ఆశ్చర్యపోయారు. యెహోషువ ఈయన చెప్పిన మాట అలా ఆవిడే ఎందో. సూర్యుడు, భూమి, చంద్రుడు విన్నాడు. అమ్మో, ఒక్కడి నెగిటివ్గా మాట్లాడతా కూడా యెహోషువ ముందు ధైర్యం చేయలే. దేవుని తోడు నీకు తోడుగా ఉంటే, చెప్పండి, దేవుని తోడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఊహించని కార్యాలు ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఒకటే రహస్యం చెప్పాడు యేసయ్య, నేను తండ్రి చిత్తాన్ని, నా తండ్రికి ఏది ఇష్టమో అదే చేస్తున్నాను, కనుక నేను ఎన్నటికీ ఒంటరిని కాదు. మీ మాట విని మిమ్మల్ని గౌరవించే మీ పిల్లలు, మీ పరువు కోసం, మీ మనసులో ఉన్న దానికోసం తహతహలాడే పిల్లలు ఏం చేస్తున్నా కూడా తల్లి తండ్రి ఏం చేయటానికనే ప్రయత్నిస్తారు. మాట వినని, లెక్క చెయ్యని, తండ్రి అంటే గౌరవం లేని, తల్లి అంటే గౌరవం లేని పిల్లలు ఏమైనా చేస్తుంటే నీ సావు నువ్వు సావు, నాకు అనవసరం అనుకుంటారు. మనం తండ్రి చిత్తాన్ని చేస్తుంటే, తండ్రి ఇష్టాన్ని మనం నెరవేరుస్తుంటే మన తండ్రి ఊరికే ఉంటాడా? చెప్పండి ఒకసారి. ఉంటాడా? మరి మీతోనే వస్తాడు, మీలోనే ఉంటాడు,
మీ పక్షాన కార్యాలు సఫలపరుస్తాడు. చెప్పండి, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు. నేను తండ్రి ఇష్టాన్ని చేస్తాను, లోక ఇష్టాన్ని కాదు, నా ఇష్టాన్ని కాదు. చెప్పాలి, అది గట్టిగా ఇది సరిగ్గా అంటలేదు మీరు. నా ఇష్టాన్ని కాదు, లోక ఇష్టాన్ని కాదు, తండ్రి ఇష్టాన్ని చేస్తాను. నీ తోడు నాకు దయచేయి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. మేమెందుకు భయపడాలి, మేమెందుకు దిగులు పడాలి, మేమెందుకు అధైర్యపడాలి? నీ తోడు మాకుండగా మేము ఈ దేనికి భయపెడతామో దాన్ని భయపెట్టేవాడు మాకుండగా, మా ప్రభువు ఫరో లాంటి వాడిని భయపెట్టి ఉండగా, మా ఫరోల్ని నువ్వు భయపెడుతుండగా మేమెందుకు భయపడాలి? ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ దై ప్రెసెన్స్. ఇలాంటి మహా గొప్ప దేవుని తోడు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. నువ్వు మాతో ఉండడం, మేము మీతో ఉండడం చాలా ప్రాముఖ్యం. నా తండ్రి చిత్తాన్ని, నా తండ్రి ఇష్టాన్ని, నా తండ్రి వాక్యాన్ని, నా తండ్రి ఆజ్ఞను నేను ఎన్నడూ మీరకుండా నెరవేర్చుచున్నాను గనుక నేను ఒంటరిని కాదు అని నా ప్రభువు చెప్పినట్లు మేమును మా దేవుని ఆలోచనను, మా దేవుని చిత్తమును, మా దేవుని మనస్సులో ఉన్న దానికి మొదటి ప్రాధాన్యతనిచ్చి దాన్ని మాత్రమే మేము చేయువారుగా ఉందుముగాక. దాని ద్వారా మోషే దేవుడు, యెహోషువ దేవుడు, నా ప్రభు యొక్క దేవుడు ఎట్లాంటి స్థితిలోనికి వెళ్ళినా, గాఢాంధకార లోయల్లోనికి వెళ్ళిన నేను భయపడను, నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదరిస్తుంది అని చెప్పిన నీ మాటను బట్టి మన సారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సంఘానికి, మా అందరికీ ఈ మీ తోడు అనుగ్రహించి, ఆ తోడు ద్వారా కలిగిన ధైర్యం, తోడు ద్వారా కలిగిన కార్యం, తోడు ద్వారా కలిగిన మేలు, తోడు ద్వారా కలిగిన అద్భుతం సాక్ష్యమిచ్చి నేను గణపరచుటకు ఒబెదెదోము ఇల్లు ఏ విధంగా నేషనల్ టాక్గా మారిపోయిందో అలాంటి టాక్గా మా కుటుంబాలు కూడా దేవుని మహిమపరిచే టాక్ మా కుటుంబముల ద్వారా, జీవితాల ద్వారా, ఈ సంఘము ద్వారా మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని, ఎవరైతే వారి గుప్పిలి విప్పి వారి కానుకను, వారి దశమ భాగమును, అయ్యా మరి ల్యాండ్ కొరకు మేము చేస్తున్నటువంటి పనిలో వారి చేతుల సహకారాన్ని ఎవరిచ్చారో నిశ్చయంగా నీ బిడ్డలను ఆశీర్వదించి మేలుతో తృప్తిపరచుమని, ఈ భూమి మీద ఇక్కడ మీ భూమి కొరకు మేం చేస్తున్నాం, పరలోకంలోనూ భూలోకంలోనూ ఈ భూమిని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు కూడా మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వారమంతా మీ సురక్షితమైన రెక్కల్లో భద్రపరిచి ప్రభువా 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో మీ సన్నిధిని మాకు అనుగ్రహించి మనసారా ఆనందించు భాగ్యం మాకు కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసం, ఆయన చిత్తమును చేయిచు ఆయన తోడును, ఆయన సన్నిధిని జీవితంలో కలిగి పరలోకము చేరునంత వరకు విజయ పదంబున ప్రభువు నడిపించునుగాక. ఆమేన్.